హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈ రోజైతే ఒక కమ్మని రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చూడండి, మా పిల్లలు పదే పదే పక్కింటికి వెళ్తున్నారనేసి మార్నింగ్ పిల్లలకి హాలిడేస్ కూడా కదండి, పక్కింటి ఆంటీ రెసిపీ తినేసి మా పిల్లలు భలే టేస్ట్ ఉంది మమ్మీ, ఆ విధంగా చేయు అన్నారు. ఎలా చేయాలో ఒక్కసారి ఆంటీ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇలాంటి ఉల్లెట్లకే కాకుండా మనకి పూరీలోకి కూడా పర్ఫెక్ట్ రెసిపీ అంటండి. ఈ కాంబినేషన్ మాత్రం అన్నంలోకైనా ఎలాంటి రెసిపీలోకైనా చాలా బాగుంటుందంటండి. చూడండి ఫ్రెండ్స్, క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా ఇలా తినేయొచ్చండి. లొట్టలు వేసుకున్నంత బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే 250 గ్రామ్స్ ఈ సైజులో నేను క్యాప్సికమ్ అనేది తెచ్చుకున్నాను. 250 గ్రామ్స్కి ఈ రెండు వచ్చాయండి. ఈ రెండిటితో చక్కని రెసిపీ అయితే తయారు చేస్తున్నాను. ఈ క్యాప్సికమ్ నీట్గా కడిగేసి ఒక క్లాత్తో క్లీన్ చేసుకొని చక్కగా ఈ విధంగా అడ్డంలో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆంటీ మాత్రం అడ్డంలోనే కట్ చేయమన్నారు. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న క్యాప్సికము కిలో 2 కిలోలు చేసిన రిస్క్ రాదండి. టేస్ట్ మాత్రం భలేగుంటుంది. ఈ పచ్చడి క్యాప్సికమ్ పచ్చడిని కూడా ఎవ్వరు గుర్తుపట్టని విధంగా ఉంటుంది. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మరి తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ట్రై చేసే ముందు ఎలా వచ్చిందో టేస్ట్ మాత్రం కామెంట్ చేసేయండి. చూడండి, ఈ విధంగా మనము క్యాప్సికమ్ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో అక్కడక్కడ గింజలుగా ఉంటుంది కదండి, ఆ గింజలని మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. నీట్గా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇలా మనమైతే ఒక పిడికెడన్ని పచ్చిమిర్చి తీసుకోవాలండి. మరి ఇవి కారం ఎక్కువగా ఉంటాయండి, అలాగని ఎక్కువ వేసుకోకండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పిడికెడన్ని పచ్చిమిర్చి తీసుకొని నీట్గా వాటర్లో కడిగి ముందే పెట్టుకున్నాను. ఇలా నీట్గా క్లీన్ చేసిన మిర్చిని చక్కగా తొడుమలు తీసుకోవాలండి. ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకొని మనము చూడండి, ఇవి ఇలా తీసుకుంటే సరిపోతుందండి. ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని మనము అడ్డంలో చాక్తో కట్ చేసేసుకోవాలి, లేదా మనము ఇలా అడ్డంలో ఇరుకొట్టేసుకోవచ్చండి. కొన్ని ఫ్రెండ్స్ మాటలు నాకు మాట్లాడడం తెలియటం లేదు. చూడండి, మీరు తప్పుగా అనుకోమాకండి. ఇలా చేయండి అలా చేయండి అని చాలామంది అంటున్నారు ఫ్రెండ్స్. మరి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలండి. 2 నుండి 3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత 2 స్పూన్స్ శనగపప్పు మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఈ శనగపప్పులోనే చాలా టేస్టీగా ఉంటుందంట. ఆంటీ పదే చెప్పారు, మరీ మర్చిపోకుండా శనగపప్పు మాత్రం వేసుకోమ్మా అనేసి. చూడండి ఫ్రెండ్స్, అది కాస్త కాగిన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, ఒక స్పూను జీలకర్ర, ఒకటి తెల్లగడ్డ వేసుకున్నానండి. పొట్టు తీసేసుకొని ఇలా మనము వెల్లుల్లి రిబ్బలు వేసేసుకున్న తర్వాత కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు ఉంటాయి కదా, ఈ విధంగా మనము ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకోవాలండి. చక్కగా ఒకేసారి వేసుకోవచ్చు కదా అన్నారు. కాదు అండి, ఈ విధంగానే పెట్టేసుకోండి. ఈజీగా ఫ్రై అయిపోతాయి, చక్కటి టేస్ట్ వస్తుంది, తక్కువ టైం పడుతుందండి. అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకొని, ఒక్క టమాటో మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. ఒక్క రెబ్బ ఉండి లేనట్టు చింతపండు రెక్క కూడా వేసేసుకోండి. కొంచెం రుచికి సరిపడ సాల్ట్ చల్లేసుకొని అదే విధంగా మనం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకోవాలి కలపకుండా. చూడండి ఫ్రెండ్స్, దానిపైన ఒక చిన్న గ్లాసు కానీ చిన్న తపాల కానీ వాటర్ పెట్టేసుకోండి. ఆవిరికి చక్కగా నూనెలో ఫ్రై అయిపోతాయి. సాల్ట్తో కూడా మనం కలపలే కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా ఉడికిపోయాయి కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత ఆ ఒక్క టమాటో కూడా చూడండి పొట్టు బాగా ఉడికిపోయేలా ఈ విధంగా ఉంది కదా. క్యాప్సికమ్ మాత్రం ఈ విధంగా బాయిల్ అవ్వాలండి. అదే విధంగా మనము టమాటోను ఇలా చూడండి జ్యూస్ బయటికి వచ్చేలా ఇలా చక్కగా మనము గరిటెతో నొక్కాలండి. ఇలా చూడండి, మనము ఒక టమాటో చింతపండు రెక్కతోనే రుచి భలేగా ఉంటుందండి. ఇది క్యాప్సికమ్ కదా అని పిల్లలు తినని వాళ్ళు కూడా ఇలా మరీ అడిగి తినేంత టేస్టీగా ఉంటుంది. చిటికెడంత పసుపు ఉండి లేనట్టు వేసేసుకొని చక్కగా మరోసారి ఈ విధంగా మూత తీసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టకుండా కలుపుకోవాలండి. ఒక్క 2 నిమిషాలు ఏమీ అనుకోవద్దండి, తక్కువ టైం ఎక్కువ రుచి వస్తుంది. 2 నిమిషాలు మాత్రం మూత పెట్టుకోండి. ఇలా స్టవ్ కట్టేసుకొని మూత తీయకుండా ఉమ్మగిలిపించుకోవాలండి. ఇదే స్టవ్ వెలిగించుకొని మనం ఈ పెద్దపాటి ఉల్లిపాయ ఉన్నది కదండి, ఇది ఈ స్టవ్ పైన నిప్పుల పైన కాల్చుకోవాలండి. అప్పట్లో అయితే మంచిగా నిప్పుల్లో బొగ్గుల్లో పెట్టి కాల్సేవాళ్ళు. ఉల్లిపాయ పచ్చడి అంటే టేస్ట్ అదిరిపోతుండండి. ఈ క్యాప్సికమ్ పచ్చళ్ళలోకి ఫ్రెండ్స్ ఇది పెద్ద రహస్యం అండి, ఇదే పెద్ద చిటిక కూడా అండి. ఇది మాత్రం మంచిగా ఉల్లిపాయని బాగా చక్కగా మంటపైన ఉడికించేసి బాగా కాల్చిన తర్వాత కాస్త చల్లారిన తర్వాతనే పొట్టు తీయండి, చేయి కాలిపోతుంది లేకుంటే. చూడండి ఫ్రెండ్స్, మనము చక్కగా ఈ విధంగా ఉల్లిపాయ ఉడికితే పొట్టు మాత్రం ఈ విధంగా ఊడొస్తుందండి. పొట్టు ఊడొచ్చేలా మనం చక్కగా సిమ్ములో పెట్టి బాయిల్ చేసుకోవాలి ఉల్లిపాయ అనేది. ఇలా మనము వెనుక వైపు ముందు వైపు చక్కగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయని మాత్రం నుప్పుల పైనే కాల్చుకోండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. అదే ఉల్లిపాయని మనము చాకుతో ఈ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చేయితో కూడా కాస్త ఇంకా బొగ్గుల మీద అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్.
చూడండి నేను స్టవ్ పైన కాల్చాను కనుక ఈ విధంగా వచ్చేస్తుందండి. మనం ఖాళీ జార్లో చల్లారిన క్యాప్సికమ్ని వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక విధంగా వేసేసుకుంటే చాలా చక్కటి టేస్ట్ వచ్చేస్తుందండి. చూడండి చల్లారిన తర్వాతని మీరు వేసేసుకోండి. చిటికెడంత పసుపు సరిపోదు కదా అనుకున్నప్పుడు ఇంకొంచెం వేసేసుకోండి. కాల్చిన ఉల్లిపాయను కూడా ఈ విధంగా వేసేసుకోండి. చక్కటి ఈ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఎప్పుడు చేసేలా రెసిపీ కాకుండా ఒక్కసారి నా స్టైల్లో క్యాప్సికమ్ పచ్చడి కనుక చేశారనుకో టేస్టు ఆహా అనవలసిందే. ఇంటికి నలుగురు చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇంట్లో పిల్లలు తినని వాళ్ళు కానీ ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి. అదే మనం క్యాప్సికమ్ ఫ్రై అయిన దాంట్లోనే ఒక క్యాప్సికమ్ ముక్క, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి, శనగపప్పు పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే దాంట్లో పోపు వేయకుండా దాంట్లోనే కలిపేసుకోండి. ఇంకెందుకు లేట్ అండి. వేడి వేడి అన్నంలో కానీ లేదంటే మంచిగా వేడి వేడి పూరిలో కానీ ఇలా ఉల్లిపాయ అట్లల్లో కానీ తిన్నారనుకో చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మనమైతే చూడండి నిన్నటి దోసటి పిండిలో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రిబ్బలు వేసి చూడండి కొంచెం ఎండుమిర్చితో మనము నూనె అనేది వేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ అనేది భలే రుచి వస్తుందంటండి. చూడండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా అయితే అట్లా వేసుకుంటున్నాను. ఈజీగా ఉంటుందండి అట్లా వేయడం కూడా. ఎన్నైనా వేసుకోవచ్చు. పిల్లలు మాత్రం చాలా ఇష్టంతో తినేస్తారు కదా. ఇలాంటి రెసిపీ మాత్రం మీ ఇంట్లో కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక కామెంట్ కూడా చేయండి. చేసిన క్యాప్సికమ్ పచ్చడిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇంకెందుకు లేట్ అండి. వేడివేడిగా తింటే ఆ రుచి చెప్పలేమబ్బా. తింటే కానీ తెలియదు ఆ రుచి బాగుందని. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోతో మీ ముందుట